దాసులకు వందనాలు, సంఘస్థులకు వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మొన్న ఒక 2 డేస్ ముందు పోయిన వారంలో నేను హాస్పిటల్‌కి వెళ్ళినాను. అంటే మంత్లీ చెకప్ గురించి వెళ్ళినాను. అదే చెకప్‌కి వెళ్ళినప్పుడు ఆమె స్కానింగ్ రాసింది. స్కానింగ్ చేయించుకోవడానికి వెళ్ళినాం. స్కానింగ్ టైం అనేది 12కి ఆ మేడం వచ్చింది. మేము కొంచెం ముందుగానే వెళ్ళినాం. అదే స్కానింగ్ చేయించేటప్పుడు లోపల లోపల పిండం అనేది బోర్లా ఉందమ్మా అని చెప్పింది. అదే చాలా టైం పట్టింది మాకు. ఎంతసేపటికైనా ఆమె చెప్పింది కదా, ఫస్ట్ ఎంతసేపు స్కాన్ చేస్తున్నా కానీ అది ఎటు కనిపించట్లేదు, అట్లుంది. నువ్వు చాలా కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు నడిచి తర్వాత రా అంది. ఇంకా హాఫ్ అన్ అవర్ నడిచిన తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు మేడం చూసి, ఇంకా అలాగే ఉందమ్మా, బోర్లా ఉండటం వల్ల ఏం అర్థం కావట్లేదు, బోర్లా తిరిగి ఉందని చెప్పినప్పుడు మళ్ళీ చాలాసేపటికి వెళ్ళినాం. అయితే ఒక 2-3 టైమ్స్ అయితే స్కాన్ చేసింది, చెకప్ చేసింది. అయినప్పటికీ కూడా కాలేదు. ఇంకా లాస్ట్కి ఇంకా మేము సెంటర్ వరకు వెళ్ళి వస్తాం మేడం, మార్నింగ్ ఎప్పుడో వచ్చినాం, ఆకలిస్తుంది అన్నప్పుడు మీరు ఏదైనా తినేసి రండి అని చెప్పింది. ఇక అప్పటికి 4:34 అయింది. మేము సెంటర్ వరకు వెళ్ళేసి వచ్చినాం. బాగా ఫాస్ట్గా నడవాలి, నువ్వు బాగా నడవాలి అని చెప్పింది. ఇంకా అసలు భయం వేసింది. ఏంది ఇట్లా, ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో అట్లా లేదు కదా, ఇప్పుడు ఇట్లా ఉండడం ఏంది, బోర్లా తిరిగింది కనిపించట్లేదు అంటుంది కదా, ఇది ఏదైనా ఇబ్బందికరం అవుతుందో ఏమో అనిపించింది. నేను ఆ మేడంని మళ్ళీ రేపు రావాలా మేడం అంటే, అవసరం లేదు, నువ్వు ఉండు, సాయంత్రం వరకు ఉండు, చూద్దాము, నేను 5 వరకు ఉంటా హాస్పిటల్లోని, నువ్వు వెళ్ళొద్దు అన్నదామె. సరేలే అని ఇంకా మీ సెంటర్ వరకు వెళ్ళేసి కొంచెం తినేసి వచ్చినాం. ఇంకా ఆ తర్వాత అనుకుంటున్నా, అసలు నాకు ఏడుపు ఆగట్లేదు ప్రభువా, ఏమవుతుంది ఇట్లా అని చెప్తుంది ఏంది అంటే, ఇంకా పడుకొని ఉండొచ్చమ్మా, లోపల బేబీ పడుకొని ఉండొచ్చు, అందుకే కదలట్లేదు అంటే, నాకు కదలికలు అర్థమవుతున్నాయి కదా మేడం అన్నా. అంటే నీకు లోపల పడుకొని బోర్ల తిరిగి ఉన్నా కానీ కదలికలు అనేవి తెలుస్తుంటాయి, కాకపోతే ఇటు తిరిగితే అర్థమవుతుంది అని ఆమె చెప్పింది. హార్ట్ బీటు ఫేస్ అనేది కనిపించట్లేదు, అర్థం కావట్లేదు అన్నది. ఇంకా 4:30 ఆ టైంలో నేను చాలా బాధపడ్డా. ఇంకా కాసేపు అయితే హాస్పిటల్ కూడా వెళ్ళిపోతారు, ఎట్లా ప్రభువా, ఈరోజు ఈ పని కాకుండా అవుతుందా నేను అని చాలా బాధ అనిపించింది, ఏమవుతుందో అని. మరి నాకంటే ముందు ఒక అమ్మాయికి స్కాన్ చేసినప్పుడు ఆ అమ్మాయికి చెప్పేది ఏంటంటే, ఆ అమ్మాయి కడుపులో ఉన్న ఆ పిండానికి తలకు నీరు ఎక్కింది అని చెప్పింది. తలకు నీరు ఎక్కిందమ్మా, నువ్వు మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రావాలని చెప్పింది. అయితే ఇతను ఇక్కడ బోర్ల తిరిగిందని చెప్పింది, ఎలా ఉంటుందో అని నేను చాలా భయపడ్డా. మరి దేవుడి దయ వల్ల మరి 4:30 ఆ టైంకి వెళ్ళి మళ్ళీ స్కాన్ చేయించుకున్నప్పుడు ఇంకా ఇటువైపు తిరిగిందిలే అని చెప్పింది ఆమె. ఆ రోజంతా ఆ స్టెప్స్ ఎక్కి దిగి కాళ్ళు బాగా నొప్పులేసినాయి. అసలు బాగా నీరసం అయిపోయింది ప్రాణం అంతా. బోర్ల ఇవతల వైపు తిరిగింది, ఫ్రంట్‌కి తిరిగింది అని చెప్పి ఇంక ఆమె స్కాన్ చేసింది. చూసి మంచిగా ఉందా మేడం అంటే, అంతా బాగానే ఉంది, ఏ ప్రాబ్లం లేదులే అన్నది. ఇంక దేవుడు నా యందు కృప చూపించుననుకున్నా. మరి 6వ నెల అయితే తలిగింది. మరి గతించిన 5 మాసములు దేవుడు ఎంతో కృపతో కాపాడిండు. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిండు. పోయిన నెలలో కామెర్లు ఉన్నాయని చెప్పినప్పుడు కూడా చాలా బాధేసింది. మరి అది కూడా ఫస్ట్ అలా చెప్పినప్పటికీ తర్వాత అది లేకోకుండా అది ఇబ్బందికరమైంది కాదు అని చెప్పబడింది. అలాగే ఈ నెలలో కూడా ఇదొక భయం మళ్ళా కలుగుతుందా అనుకున్నాను. కానీ ఏది కాకుండా దేవుడు సహాయం చేసిండు. ఏ ప్రాబ్లం లేదు, అంత మంచిగానే ఉంది అని చెప్పిందామె. దేవుడు నా యందు కృప చూపిస్తున్నాడు. చాలామంది ఏంటంటే దగ్గర దగ్గర కానుపులు కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది అంటుండ్రు. నేను ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పుడే ఎంతో కన్నీటితో ప్రార్థన చేసుకున్నా, ప్రభువా ఇంత త్వరగా మళ్ళీ, మొదటి సమయంలోనే నేను ఎంతో వేదన పడ్డా, నాకెందుకు ప్రభువా మళ్ళీ వెంటనే ఇలాంటి సమయాన్ని ఇచ్చినవని నేను ఎంతో ఏడ్చినప్పుడు, ప్రభువు అది నీ మేలుకే కానీ దుఃఖపడకు, చింతించకు అని చెప్పిండు. నేను ఇంకా ఒక్క మాటను బట్టే ప్రతిరోజు ప్రార్థించుకుంటాను, ప్రభువా ఇది నా మేలుకే అని చెప్పినవు, ప్రతి విధమైన సమయంలో ప్రతి విధమైన నెలలో నువ్వే జ్ఞాపకం చేసుకో అని నేను రోజు ప్రార్థిస్తున్నాను. మరి మొన్నటి దినాన దేవుడు ఆ కార్యం జరిగించి నాకు మేలు చేస్తున్నారు. ఇంకా ఎన్నెన్నో కార్యాలు, అవి చెప్పుకోవడానికి చిన్న చిన్నవిగానే ఉంటాయి కానీ దేవునికి ఇక ప్రార్థన ద్వారా కృతజ్ఞతలు అనేవి చెల్లించుకుంటున్నాను. మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. మరి గడవలసిన మిగతా నెలల్లో కూడా దేవుడు నాకును నా కడుపులో ఉన్న పాపకి బాబుకి మంచి ఆరోగ్యాన్ని కలిగించలాగా మీరందరూ ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. దేవుడు తన బిడ్డల ఎడల
కృప వెంబడి కృపను కనబరుచువారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కార్యాలు ఆశ్చర్యకరములు, అలాగే ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు ఉన్నతమైనటువంటివి. ఆయన పిల్లల ఎడల ఆయన మంచి మాట, రాబోయే కాలానికి నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశించినటువంటి ఉద్దేశములు మేలుకరమైనవే. దేవునికి స్తోత్రం అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. కనుక సహోదరి ఎడల గొప్ప కార్యం ప్రభు మరలా తలపెట్టి ఆయనే ముగిస్తారు. ప్రైజ్ ద గాడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మంచిది. ఇంకా సాక్ష్యం పంచుకునే వాళ్ళు ఇంకా ముందుగా మీ అందరికీ ఇది నా ఫాదర్స్ డే. మీ అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో అనేకమైన వాటికి అనేకమైనటువంటి రోజులు ఉన్నాయి. శ్రామికులకు, పనిచేసే వారికి మేడే అని, అలాగే టైలర్స్ డే అని, చాలా రోజులు ఉన్నాయి. అలాగే మదర్స్ డే అని. ఈ రోజున ఫాదర్స్ డే అంటే తండ్రుల రోజు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు పిల్లారా, తండ్రి అనగానే మనకు సహజంగా మనకి జన్మనిచ్చినటువంటి తండ్రి మనకి జ్ఞాపకం వస్తూ ఉంటారు. ఎందుకయ్యా అంటే తల్లి నవమాసాలు మోసిద్ది, కానీ తండ్రి తన భుజముల మీద ఎత్తుకొని మనకి లోకాన్ని పరిచయం చేస్తారు. దేవునికి స్తోత్రం. ఏమండి, తల్లి నవమాసాలు మోసిద్ది, కానీ తండ్రి తన భుజముల మీద ఎత్తుకొని మనకి ఈ లోకాన్ని పరిచయం చేస్తారు. అలాగే తండ్రి యొక్క గుండెల మీద మనం ఆడుకొని మనం ప్రయాణం ఆడుకొని మనం నడుస్తూ ఉంటాం. గత పోయినటువంటి దినాల్లో నేను చేమగుర్తు వెళ్ళి వస్తూ ఉన్నాను. బస్ జర్నీలో పిల్లవాడిని నా మీదే వేసుకొని ఆ సీట్లో నా మీదే పండబెట్టుకున్నాను. జర్నీ అంతా కూడా వాడు పండుకొని నా మీదే పండుకొని వచ్చాడు. ఒక విధమైనటువంటి ఆనందం. దేనికయ్యా అంటే మన పిల్లల్ని మన గుండెల మీద వీడెప్పుడు బోర్ల పడతాడా, వీడెప్పుడు నా పైన వండుకుంటాడా అని చెప్పి అంటూ ఉంటా. వీడు బోర్లు ఎప్పుడు పడతాడా, వీడు పైన ఎప్పుడు వండుకుంటాడా నా పైన అని చెప్పేసి అంటూ ఉంటా. ఆ రోజున బస్ జర్నీలో ఆ రోజంతా కూడా
జర్నీ అంతా కూడా నా మీదే పండుకున్నవాడు వస్తూ ఉంటుంటే చాలా ఆనందం అనిపించింది. మనకి నడక నేర్పి అలాగే మనకి సమస్తాన్ని కూడా నేర్పినటువంటి తండ్రి, ఏమండి, మనకి జన్మనిచ్చినటువంటి తండ్రులు, వారిని బట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మరొక తండ్రి ఉన్నారు. ఎవరయ్యా అంటే యేసు ప్రభువు మనకొక తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఆ మాట చదవండి. తెస్సలోనియులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. మీరు నడుచుకొనవలెనని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా. మంచి మాట. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా. తండ్రి తన బిడ్డల ఎడల ఎలా నడుచుకుంటాడు? ఏమండి, కొడుకు అభిప్రాయం అంట, కొడుకే కానీ కూతురులే కానివ్వండి, అభిప్రాయం అంట ఒక్కొక్క స్టేజీలో మారిపోయిద్దంట. ఏమండి, తండ్రి మీద ఉన్నటువంటి అభిప్రాయం ఒక్కొక్క స్టేజీలో మారిపోయిద్దంట. నా మాట మీకు అర్థమవుతుందా? పిల్లలు పుట్టినప్పుడు పిల్లలను తండ్రిని చూస్తున్నప్పుడు పిల్లలు అనుకుంటారంట, మా నాన్న ఎవ్రీథింగ్, మా నాన్న మాకు ఒక కింగు, మా నాన్న ఒక రాజు, మా నాన్నకు అన్నీ తెలుసు. ఏమండి, మా నాన్నకు అన్నీ తెలుసు అని చెప్పని బిడ్డలు తండ్రి మీద ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటారంట. అదే కాస్త యవ్వన ప్రాయంలోకి వచ్చిన తర్వాత ఏమనుకుంటారయ్యా అంటే, అసలు మా నాన్నకి ఏమీ తెలియదు, ఏమీ తెలియదు మా నాన్నకి, ఉత్త అమాయకుడు, ఎలా బతుకుతున్నాడో ఏమో, అది వద్దు అంటాడు, ఇది వద్దు అంటాడు, అది చేయొద్దు అంటాడు, ఇది కాదంటాడు అని చెప్పానని ఒక అభిప్రాయానికి వస్తారంట. యవ్వన ప్రాయంలోకి వచ్చిన తర్వాత కాస్త వివాహాలైన తర్వాత తండ్రిని గురించి ఆలోచన చేస్తా, నిజంగా మా నాన్న గ్రేట్ అండి, మమ్మల్ని ఎలా సాకాడో, ఎలా పెంచాడో, మేము అంతమంది పిల్లలు పుట్టినా సరే ఏ రోజు కూడా విసుగించుకోలేదు మా నాన్న. మాకైతే ఒకళ్ళకిద్దరికే విసుగు వస్తూ ఉంది, ఆయనకి విసుగు వస్తుంది, నాకు విసుగు వస్తుంది, లేకపోతే భార్యాభర్తలు ఇద్దరు కూడా విసుగు చెందుతున్నాము. మా నాన్న మమ్మల్ని అంతమందిని కని కూడా ఎలా పెంచగలిగాడు మమ్మల్ని, నిజంగా మా నాన్న చాలా గ్రేటు అనేటువంటి భావనకు వస్తారంట. అదే తల్లిదండ్రులు తండ్రి ముసలివాడైన తర్వాత, ఏమంటే ముసలివాడైన తర్వాత అంటే మా నాన్న వయసు అయిపోయింది, ముదుసలి ప్రాయంలోకి వచ్చాడు మా నాన్న, ఏమండి ఇక మా నాన్నకి మాకు రుణం తీరబోతుందేమో అనేటువంటి భావనలోనికి వస్తూ ఉంటారు. ఒక్కొక్క స్టేజీలో ఒక్కొక్క భావనలోనికి వస్తూ ఉంటారు.
ఏమండి, తండ్రి అనేకమైనటువంటి ఫీలింగ్స్ని వ్యక్తపరుస్తాడు, అనేకమైన భావాలు, ప్రేమను వ్యక్తపరుస్తాడు, కోపాన్ని వ్యక్తపరుస్తాడు, ఆక్రోశాన్ని, ఆవేశాన్ని వ్యక్తపరుస్తాడు. అలాగే కరుణ, దయ, జాలిని వ్యక్తపరుస్తాడు, కనికరాన్ని వ్యక్తపరుస్తాడు. ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో మాటలతో వ్యక్తపరచలేకపోవచ్చేమో కానీ ప్రవర్తనతో వ్యక్తపరుస్తాడు. కొంతమంది మాటలతో వ్యక్తపరిస్తేనే వ్యక్తపరుస్తారు అని అనుకుంటారు. అలాగును కాదు. ఏమండి, కొంతమంది ఏం చేస్తారంటే వారి ప్రవర్తనతో వ్యక్తపరుస్తారు. ఏమండి, తండ్రి ఒక్కోసారి కోప్పడతాడు, గద్దిస్తాడు, ఖండిస్తాడు, అవసరమైతే కొడతాడు. ఏమండి, ఏ స్టేజీలో కొడతాడంటే ఏ స్టేజీలోనే కొడతాడు, ఏ స్టేజీలోనే కొడతాడు. నువ్వు పెద్దవాడవైనా సరే నిన్ను కొట్టేటువంటి రైట్, అధికారం తండ్రికి ఉంది. ఎందుకయ్యా అంటే పిల్లలు బాగుపడాలి అని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలి? పిల్లలు బాగుపడాలి. ఏమండి, సామెతల గ్రంథంలో అంటాడు, తండ్రి ప్రేమించిన కుమారునిని శిక్షిస్తాడు, గద్దిస్తాడు. ఎక్కడన్నాడు ఆ మాట? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. తనకు ఇష్టుడైనటువంటి కుమారుని గద్దించు రీతిగా. ఒకసారి ఈ మాట ఆలకించండి. ఈ మాట చదువుతున్నప్పుడు మీకు కాస్త ఆలోచన రావాలి. ఏ తండ్రి అయినా ఇష్టుడైన కుమారుణ్ణి ప్రేమిస్తాడు అని అంటామా, గద్దిస్తాడు అంటామా? మీకు అర్థమైందా? ఏ తండ్రి అయినా ఇష్టుడైన కుమారుని ప్రేమిస్తాము అని అంటామా, గద్దిస్తామంటావా? ప్రేమిస్తాము అని అంటాము. ఏమండి, ఇష్టం ప్రేమలో వ్యక్తపరచబడిద్ది, గద్దింపులో వ్యక్తపరచబడిద్దా? ఏమండి, ఇష్టము అనేటువంటిది ప్రేమలో వ్యక్తపరచబడిద్ది, గద్దింపులో వ్యక్తపరచబడిద్దా? ఎస్. తండ్రి తనకిష్టుడైనటువంటి కుమారుణ్ణి ఏం చేస్తాడయ్యా అంటే గద్దిస్తాడు. ఏమండి, ఆ గద్దింపులో ఏముందయ్యా అంటే ప్రేమ ఉంది. చాలామందికి ఇది తెలియదు, చాలామందికి ఇది తెలియదండి. గద్దింపులో ఏముందయ్యా అంటే ప్రేమ ఉంది. నా చిన్ననాటి వయసులో మా నాన్నగారు చాలా కోప్పడేవారు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఊరకనే అరిసేవారు, గట్టిగా కేకలేసేవారు, తిట్టేవారు, కొట్టేవారు. నా వయసును బట్టి నేను ఎవరికి చెప్పుకోలేను కానీ నా మనస్సులో మాత్రం ఎందుకు ఈయన ఊరక అరుస్తాడు, ఊరక కేకలేస్తాడు అని చెప్పి నా మనస్సులోనే అనుకునేవాడిని. ఏమండి, వయసు పైన పడుతున్న కొద్దీ, వయసు వస్తున్న కొద్దీ నాకు అనిపిస్తుంది ఏందయ్యా అంటే మా నాన్న గద్దిస్తాడు కానీ మా నాన్న ప్రేమించినంతగా మా అమ్మ కూడా ప్రేమించలేదేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గడిచిన దినాల్లో నేను చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తా. నేను ఇంటికి వెళితే మా అమ్మతో ఎక్కువ మాట్లాడతా. అఫ్కోర్స్
ఎక్కడున్నా కూడా ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడినప్పుడు మా అమ్మతోనే మాట్లాడతా. బహు తక్కువ మా నాన్నగారితో నేను మాట్లాడేది, అది 1-2 మాటలే. అయినా సరే నాకు మా నాన్న అంటేనే మొదటి ఇష్టం. ఏమండి, నేను ఎక్కువ మాట్లాడేది మా అమ్మతో, కానీ మా నాన్న అంటేనే నాకు ఎక్కువ ఇష్టం. ఎందుకయ్యా అంటే నా తండ్రి ప్రేమను నేను దగ్గరుండి చూసిన వాడిని. ఒక ప్రేమను వ్యక్తపరచాలి అంటే ఏమండి, నోటి ముద్దులతోనో లేకపోతే నేను నిన్ను ప్రేమిస్తున్నానో కాదు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ తండ్రి పడేటువంటి బాధ. నేను చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు 2005వ సంవత్సరం నేను చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు నా తండ్రి ఎంత దుఃఖపడ్డాడో తనలో తానే నాకు తెలుసు. నాతో చెప్పుకోలేక పిల్లవాడు మనకు దక్కడేమో అనేటువంటి ఆ భావన కలిగి ఎంత దుఃఖపడ్డాడో, ఎంత వేదన పడ్డాడో నేను దగ్గరుండి చూసిన వాడిని. కనుక తండ్రి గద్దిస్తాడండి, తండ్రి శిక్షిస్తాడు కూడా. ఏమండి, ఇదంతా కూడా ప్రేమే. అలాగే తండ్రి ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి ఏం చేస్తాడయ్యా అంటే ప్రేమిస్తాడు. ఇంకో మాట చెప్పనా, ఒకవేళ తప్పు చేస్తే శిక్షించి మరలా కనికరాన్ని చూపిస్తాడు. ఏమండి, తన వాత్సల్యతను, తన కనికరాన్ని మరలా చూపిస్తాడు. తండ్రి ఏం చేసినా సరే అది బిడ్డల యొక్క బాగు కొరకే అనేటువంటి సత్యాన్ని పిల్లలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఏమండి, కొట్టినా, తిట్టినా, గద్దించినా, ఏమండి, ఏం చేసినా సరే తండ్రి అది బిడ్డల యొక్క బాగు కోసమే. మా నాన్న ఎందుకు కోపడుతున్నాడని కానీ, లేకపోతే మా నాన్న ఎందుకు నన్ను కొడుతున్నాడని కానీ, ఏమండి, సహజంగా పిల్లలకు అనిపిస్తూ ఉండేది, ఊరకనే ఎందుకు కొడతారా ఏంటా అని చెప్పేసానని. అదంతా కూడా మేలు కొరక అనేటువంటి సత్యాన్ని గుర్తెరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మనకు జన్మనిచ్చినటువంటి తండ్రులు ఏమండి ఎంత ఎంత మంచివారో, ఎంత ఉన్నతమైనటువంటి వారో, అలాగుననే మన పరమ తండ్రి ఏమండి అంతకంటే ఉన్నతమైనటువంటి వారు, అంతకంటే అమూల్యమైనటువంటి ప్రేమని, అంతకంటే అమూల్యమైనటువంటి కనికరాన్ని, వాత్సల్యతని ఏమండి ఆయన మన ఎడల కనబరుచుచు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఏ ఫాదర్స్ డే. ఇది మనం అందరం కూడా మనకు జన్మనిచ్చినటువంటి తండ్రులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఈ మాట చదువుతున్నప్పుడు ఏమండి, ఇది లైవ్ కూడా వెళ్తూ ఉంది. చాలామంది ఏమనుకుంటారయ్యా అంటే ఆ డే అప్పుడే జ్ఞాపకం చేసుకుంటారా? ఏమండి, ఆ డే అప్పుడే, ఫాదర్స్ డే అప్పుడే నాన్నల్ని, మదర్స్ డే అప్పుడే అమ్మల్ని, అంటే విడి రోజుల్లో జ్ఞాపకం చేసుకోరా అని అంటే అలాగును కూడా కాదు. నిరంతరము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఓ మంచి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నా దేవుని పిల్లరా, ఈ లోకంలో జన్మనిచ్చినటువంటి తండ్రులు ఏమండి మనతో ఉన్నా సరే, ఒకవేళ ఇన్ కేస్ మనతో వారు లేకపోయినా సరే, భౌతికంగా వారు మనతో లేకపోయినా సరే,
వాళ్ళు నేర్పించినటువంటి ఒక బాట ఉండిద్ది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమండి, వారు నేర్పించినటువంటి ఒక బాట, వారు నేర్పించినటువంటి ఒక మంచి మాటలు కొన్ని ఉంటాయి. ఏమండి, వాటిని మనము పట్టుకొని నడిచినా సరే మనము ధన్యులము. గట్టిగా చెబుతారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాల సమయంలో మా నాన్నగారు నేను ఎక్కువ గమనిస్తూ ఉన్నాను. అంటే నా చిన్ననాటి వయసు నుంచి కూడా ఈ మాట మీరు వినాలి. బిడ్డల కొరకు ప్రయాసపడినంతగా, ఖర్చు పెట్టినంతగా తనకు తాను ఖర్చు పెట్టుకోగా నా జీవితంలో నేను ఇంత మటుకు చూడలా. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా నేనేం చెప్పానో? పిల్లల కోసం ఖర్చు పెట్టినంతగా తన కోసం ఖర్చు పెట్టుకోగా నేను ఇంత మటుకు చూడలా. నా కోసం నా చేతిలో డబ్బులు ఉన్నాయి కదా, నేను ఏదైనా కొనుక్కొని తింటాను, నేను బజార్కి వెళ్తాను కాబట్టి ఏదైనా కొనుక్కొని తింటాను అని కానివ్వండి. అవునా? ఇప్పుడు బయలుదేరతారా? టైం అయిందా? ఓకే. అదే ఏంటి కంటి దగ్గర ఏంటి? ఓకే, రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది క్రీస్తునందు పిల్లరా. సహోదరి వాళ్ళు మరలా కొంతకాలం మన మధ్య గడిపి మరలా చదువుల నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ ప్రాంతం బయలుదేరి వెళ్తున్నారు. క్షేమకరమైన ప్రయాణం ప్రభు దయచేయనట్లుగా ఒకసారి అందరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయనా. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నజరేయుడైనటువంటి యేసు నామములో నాయన సహోదరి సునీతక్కని, అలాగే నీ కుమారుడు వెంకన్న గారిని ప్రేమించిన చిన్నారులు ప్రభువానికి స్తోత్రం. అశ్విన్ని అలాగే వర్షిత్ని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము నాయన. యేసు నామములో ప్రభువా బిడ్డలు మా మధ్య గడిపి మరలా మా ప్రభువానికి స్తోత్రాలు. వారు చదువుకుంటున్నా అయానికి స్తోత్రం, ఉద్యోగం చేస్తున్న ప్రాంతానికి వెళుతున్నారు. ప్రయాణం అంతటిని ఎత్తిపట్టుకొని క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించుదురుగాక. రెక్కల నీడలో మీరు దాచి అయా నీకు స్తోత్రం, కృపా భాగ్యముల చేత బిడ్డలను నడిపించుదురుగాక. నాయనా, ఉద్యోగం చేసే స్థలంలో, చదువుకుంటున్నటువంటి స్థలంలో మీ సన్నిధి కాంతి చేత బిడ్డలను నింపి అన్ని విషయాలలో వర్ధిల్లింప చేయుదురుగాక. యేసు నామముల ప్రభువా కుటుంబం అంతటికీ మీరు తోడుగా ఉండమని, ఒక తండ్రి వలె, ఒక కన్న తండ్రి వలె, అయా కనికరము చూపు తండ్రి వలె సమస్తమును ప్రభువానికి స్తోత్రం అప్పగించుకున్నటువంటి తండ్రి వలె మా ప్రభువ ఈ కుటుంబం ఎడల, బిడ్డల ఎడల మీరు నడుచుకొందురుగాక. గొప్ప సహాయం దయచేయమని యేసు నామం పెట్టి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. అమ్మ జాగ్రత్త, హ్యాపీ జర్నీ. ఏందమ్మా? ప్రభువానికి స్తోత్రం. బిడ్డల ప్రేమతో ఇచ్చి అర్పణ కొరకు స్తోత్రం. ఇచ్చిన హస్తాన్ని బలపరచండి. ఇది నీ పరిచయలో వాటికి సహాయం తెచ్చు, తిరిగి నిరంతర ప్రతిఫలాలు దయచేయమని యేసు నామం పెట్టి అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హ్యాపీ జర్నీ అక్క. చేరిన తర్వాత కాల్ చేయండి. ఒకసారి అందరూ హ్యాపీ జర్నీ చేద్దామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఈ మాట మీరు వినండి. ఏనాడు కూడా ఏమండి తన చేతుల్లో డబ్బులు ఉంటే ఆ డబ్బులను ఖర్చు పెట్టేసి
నా చేతుల్లోనే డబ్బులు ఉన్నాయి కదా, నేను ఏదైనా సరే తినొచ్చు కదా అని చెప్పానని కానివ్వండి, అలాగే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నాకు ఇష్టం వచ్చినటువంటి బట్టలు నేను కొనుక్కుంటాను అని చెప్పని కానివ్వండి, పొరపాటును కూడా ఏ రోజు కూడా మా నాన్నగారు అనుకున్నట్లుగా నేను చూడలేదు. ఒకవేళ మా నాన్నగారే కాదండి, ప్రతి నాన్నగారు కూడా అంతే. నేను ఈ మాటలు చెబుతున్నప్పుడు మీకు కూడా మీ నాన్నగారు జ్ఞాపకం వస్తున్నారని నేను అనుకుంటున్నాను. బహుశా తండ్రుల యొక్క స్వభావమే అంతేనేమో అండి. నిరంతరం కూడా బిడ్డల గురించి ఆలోచన చేస్తా, వారి యొక్క బాగోగుల గురించే ఆలోచన చేస్తా, ఏమండి వారికి వారు ఖర్చు పెట్టుకోకుండా కనీసం బట్టలు కూడా అండి, మా నాన్నగారు నాకు ఈ పంచె కావాలని కానీ, లేదా నాకు ఈ చొక్కా కావాలని కానీ, లేదా నాకు ఈ పండగకి బట్టలు నేను కొనుక్కుంటానని కానివ్వండి, ఆయన అడగడు, ఆయన తెచ్చుకోడు. కానీ పిల్లలకి మాత్రం ఏం కావాలంటే అవి తీసుకొని వస్తూ ఉంటాడు అంటే అది తండ్రి యొక్క స్వభావము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా తండ్రి మనస్సు ఎంత ఉన్నతమైనటువంటి మనస్సో అండి. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. మనమందరం కూడా మంచి తండ్రులను దేవుడు మనకిచ్చాడు అండి. కనుక వారిని బట్టి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. నేను ఈ మాట చదువుతున్నప్పుడే అభిషేక్ వెళ్ళి వాళ్ళ నాన్నగారికి, నానా నువ్వు నాకు తండ్రిగా ఉన్నందుకు, నేను నీకు కొడుకుగా యేసయ్య ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇది ఒక్కరోజుతో బాగూడదు, జీవితాంతం అకృతజ్ఞత అండి. తండ్రి పట్ల అకృతజ్ఞత. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట చెప్పనా, తండ్రిని ప్రేమించటం అంటే ఏమండి, తండ్రిని ప్రేమించటం అంటే మరొక మంచి మాట. ఒకవేళ వారు ఎవరైనా సరే అవసాన కాలం అంటే వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు అలాంటి వారిని ఏమండి చూసుకునేటువంటి విషయంలో పొరపాటును కూడా రాజీ పడబాకండి. నా మాట మీకు అర్థమవుతుందా? తండ్రులను కానివ్వండి, తల్లులను కానివ్వండి, చూసుకునే విషయంలో రాజీ పడబాకండి, రాజీ పడబాకండి, రాజీ పడబాకండి. ఎందుకయ్యా అంటే ఏమండి, మనం పిల్లలుగా ఉన్నప్పుడు ఏమండి వారు ఏ రోజు కూడా దేని విషయంలో విసుక్కోరు. మనం ఎంత అల్లరి చేసినా, ఎంత లేకి చేసినా ఏమండి మనం ఏం చేసినా సరే ఏ రోజు కూడా ఏం చేయరు, విసుక్కారు. మీకు ఒక మాట చెప్పనా, వాడున్నాడు రాజ్ క్రిష్, వాడు అప్పుడప్పుడు ఎప్పుడు ఎత్తుకుంటే అప్పుడు పైన పాస్ పోస్తాడు. ఒక తండ్రిగా నా కొడుకు నా మీద పాస్ పోస్తున్నాడని నేను ఏ రోజును కూడా ఫీల్ అవుతానా? నేను ఫీల్ కాను, నేను బాధపడను. అసలు ఆ విషయాన్ని నా మనస్సులోకి కూడా నేను తీసుకోను. అర్థమవుతుందా? అసలు ఆ సంగతిని, వాడు పాస్ పోస్తున్న సంగతి నా మీద, దాన్ని నా మనస్సులోకి కూడా నేను దాన్ని అసలు లెక్క కూడా చేయను, తీసుకొని అసలు ఆ విషయాన్ని తీసుకోను. ఏమండి, నేనే కదా, ఏ తండ్రి అయినా అంతే. ఏమండి, ఏ తండ్రి అయినా అంతే. కానీ ఆ తండ్రి మన పట్ల అలా వ్యవహరించాడు. అదే తండ్రులు ముసలి ప్రాయంలోకి వచ్చినాక, అదే కొడుకులు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏమండి, మా తండ్రి మా నాన్న ఇంట్లోనే
పాస్ పోస్తున్నాడని చెప్పేసానని ఏం చేస్తారు? అసహించుకుంటారు. నా మాట మీకు అర్థమవుతుందా? అసహించుకుంటారు. ఎందుకని? ఆ తండ్రికి కూడా ఏమి ఇంట్లోనే లేదా మంచంలోనే పాస్ పోయటం ఏమి ఇష్టం లేదు ఆయనకేమి ఇష్టం ఉండదు. కానీ సహకరించక, ఏమండి, ఒళ్ళు సహకరించక, శరీరం సహకరించక, ఆరోగ్యం సహకరించక, ఏమండి, లేచే ఓపిక కూడా లేక, లేదా ఆ యూరిన్ పోయేటువంటి స్థితి కూడా తనకి ఎరగకపోయే స్థితిలోకి వచ్చారు. కనుక అసహించుకోకూడదు. అలాగే ఒకవేళ ఇన్ కేస్ ఏమండి మన తండ్రులు చూపించినటువంటి మంచి మార్గాలు ఉన్నాయి. వారు ఎన్నో మంచి సంగతులు చెప్తారండి, ఎన్నో మంచి సంగతులు చెప్తారు. నేను మా నాన్నగారి గురించి ఎప్పుడు ఎందుకు చెబుతానయ్యా అంటే, ఆయన నాకు ఎప్పుడు ఒక రోల్ మోడలే. కుటుంబాన్ని ఎలా ప్రేమించాలో, కుటుంబం కొరకు ఎలా ప్రయాసపడాలో, ఏమండి, మా నాన్నగారిని చూసి మేము చాలా నేర్చుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఈ మాట మీకు చాలా ఉపయోగం. రిమెంబర్, మా నాన్నగారి దగ్గరికి వాళ్ళ స్నేహితులు వచ్చి ఒక మాట అడిగారు, కోటయ్య దా పొయ్యి త్రాగుదాము రా అన్నారు. త్రాగుదాము రా అన్నారు. అప్పుడు మా నాన్నగారు ఏమన్నారయ్యా అంటే, అయ్యా నేను మీతో పాటు వచ్చి ఆ సారాయి దుకాణంలో లేదా ఆ కళ్ళు అంగడిలో నేను తాగితే నన్ను కట్టుకున్న భార్య, నా కడుపుకు పుట్టినటువంటి బిడ్డలు వాళ్ళు ఏమైపోతారు అని తన స్నేహితులతో నా కళ్ళ ముందే మా నాన్నగారు అన్నారు. ఇప్పుడు నా చిన్ననాటి వయస్సులో అన్న మాట అండి. ఆ మాట నా గుండెల్లో ఆ మాట ముద్ర వేసుకొని పోయి ఉంది. నన్ను కట్టుకున్న భార్య, నా కడుపుకు పుట్టిన బిడ్డలు వాళ్ళు ఏమైపోతారు నేను మీతో పాటు వచ్చి తాగితే? ఏమండి, మంచి మంచి మార్గాలని, అలాగే మంచి సంగతులని, ఏమండి, మంచి సంగతులని మన తండ్రులు మనకి బోధించి ఉంటారు. అనేకమైనటువంటి సంగతులు, వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ వారు చూపించిన, వారు నేర్పించిన, వారు కనబరిచిన ఆ మంచి బాటలు, ఆ మంచి మార్గాలు, ఆ మంచి సంగతులలో మనం ప్రవర్తించినట్లయితే మనం వారిని ప్రేమించినట్లే, వారిని గౌరవిస్తున్నట్లే. దేవునికి మహిమ కలుగునుగాక. ఐ రిమెంబర్, వన్స్ అగైన్ ఐ విష్ యూ ఏ హ్యాపీ ఫాదర్స్ డే. మీ అందరికీ తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు అండి. కుదిరితే మీ నాన్నగారు వాళ్ళు ఉంటే చక్కగా వారితో వారితో ఆనందించండి, ఫోన్ చేయండి, పలకరించండి. కుదిరితే ఇంకా దగ్గరుంటే వాళ్ళని దగ్గరికి వెళ్ళి హత్తుకోండి, వాళ్ళకు ఒక ముద్దు పెట్టండి. ఒక కూతురుగా, ఒక కొడుకుగా ఇప్పుడు చిన్నప్పుడు పెట్టుంటావా వారికి ఒక ముద్దు పెట్టండి. ఎంత సంతోషపడతారో, ఎంత ఆనందపడతారో అలాగే మనకు అసలు శిస్తలైనటువంటి ఒక తండ్రి ఉన్నాడు, మన పరమ తండ్రి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ పరమ తండ్రిని మీరు ఒకసారి గట్టిగా హత్తుకోండి. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కుదిరితే ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయండి. అయ్యా నా తండ్రి నీవే నాయనా, నా సమస్తాన్ని కూడా చూచేవాడు నీవే కదా ప్రభువా. నువ్వు నాకు తండ్రివి, నా కన్న తండ్రివి, నా బాగోగులు చూసే తండ్రివి, నా భారాన్ని భరించే తండ్రివి.
నువ్వు నా తండ్రి ప్రభువా అంటూ ఒక 5 నిమిషాలు అందరూ కూడా ప్రార్థనలో ఉండండి. ప్రార్థన చేయండి. అయ్యా నువ్వు మా తండ్రివి నాయనా, నీకు స్తోత్రం ప్రభువా అంటూ ప్రార్థన చేయండి. ప్రార్థించొద్దా? వాక్య పరిచయం నిమిత్తం మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు సమర్పణ రాజు వచ్చి ప్రార్థన చేస్తాడు. నాన్న ప్రైజ్ ఫాదర్. అవును నాయన ప్రభా యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీకు వందనాలు నాయన. అవును నాయన ప్రభా, ఏం బోధించారు ప్రభా నీకు వందనాలు నాయన. యేసయ్య, యేసు రాజా నీ పాదాలకు వందనాలు నాయన ప్రభా. యేసయ్య చూస్తున్నావు నాయన, పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీకు వందనాలు నాయన. నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాం ప్రభా నీకు వందనాలు నాయన. యేసయ్య అవును ప్రభా నీకు వందనాలు. చూస్తున్నాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీకు వందనాలు నాయన. యేసయ్య, యేసు రాజా నీకు వందనాలు నాయన ప్రభా. యొక్క బిడ్డలు నాయన ప్రభా. యేసు రాజా నీకు వందనాలు నాయన. చదువులో నాయన, పనిలో తోడుగా ఉండండి ప్రభా నీకు వందనాలు. యేసయ్య నీకు వందనాలు నాయన. సంఘాన్ని అభివృద్ధిని చేయండి నాయన ప్రభా నీకు వందనాలు నాయన. మీ నడకల్లో మీ తోడులు నడిపించండి ప్రభా నీకు వందనాలు తండ్రి. యేసు రాజా నీకు వందనాలు తండ్రి. అవును ప్రభా, చాలా గొప్పనాయన. మందలను గొర్రె పిల్లను తప్పిపోయినాయన మందల్లో కలిపి మార్గ ప్రేమిస్తాను ప్రభా నీకు వందనాలు తండ్రి. అవును ప్రభా నీకు వందనాలు నాయన. యేసు రాజా నీకు వందనాలు. చూస్తున్నాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీకు వందనాలు నాయన. నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాం ప్రభా నీకు వందనాలు నాయన. యేసు రాజా నీకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ముట్టండి ప్రభా నీకు వందనాలు నాయన. యేసు రాజా నీకు వందనాలు నాయన. చూస్తున్నాం నాయన. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీకు వందనాలు నాయన. జీవం కల తండ్రి నాయన నీకు వందనాలు నాయన. అవును ప్రభా నీకు వందనాలు నాయన. యేసయ్య నీకు వందనాలు నాయన. నీ చూపుకు నాయన ప్రభా నీకు వందనాలు తండ్రి. చూడలేం ప్రభా నీకు వందనాలు నాయన ప్రభా. యేసు రాజా నీకు వందనాలు నాయన. పిల్లల చదువులో నాయన ప్రభా నీకు వందనాలు. మేము చేసే పనులలో తోడుగా ఉండండి ప్రభా నీకు వందనాలు నాయన. యేసు రాజా నీకు వందనాలు. అవును ప్రభా నీకు వందనాలు నాయన. అవును తండ్రి నీకు వందనాలు నాయన ప్రభు. అన్ని సమృద్ధిని స్వరూపించండి ప్రభా నీకు. అవును తండ్రి నాయన. ఆమేన్ తండ్రి. యేసయ్య.